నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలు గణపతి సెంటర్లో ఘనంగా ట్రాఫిక్ వారోత్సవాలు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణం గణపతి సెంటర్లో ట్రాఫిక్ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం నిడదవోలు ఎస్ఐ పరమహంస, సమిష్ట్రగూడెం ఎస్ఐ వీరబాబు మరియు ఏకేఆర్జీ ప్రిన్సిపల్ పద్మజ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నియమాల పాటింపు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడానికి పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఏకేఆర్జీ విద్యార్థులు ప్రత్యేక స్కిట్లు, ప్రసంగాల ద్వారా ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. నిడదవోలు ఎస్ఐ పరమహంస మాట్లాడుతూ హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు, ధరించకపోతే ఎదురయ్యే అనర్థాల గురించి విద్యార్థులకు వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతను తెలియచేయాలని సూచించారు. అలాగే యువత బైకులు నడిపేటప్పుడు ఓవర్టేకింగ్ చేయడం ప్రమాదకరమని హెచ్చరించారు. 18 సంవత్సరాలు పూర్తయిన తర్వాత లైసెన్స్ తీసుకుని మాత్రమే వాహనాలు నడపాలని కోరారు. సమిశ్రగూడెం ఎస్ఐ వీరబాబు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ నియమాలను అనుసరించడం ఎంతో అవసరమని తెలిపారు. ఒక వ్యక్తి యాక్సిడెంట్కు గురైతే అతని కుటుంబం తీవ్రంగా ప్రభావితం అవుతుందని, అలాంటి అనర్థాలను నివారించేందుకు ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అదేవిధంగా ట్రాఫిక్ సింబల్స్ గురించి అవగాహన పెంచుకోవాలని, ప్రతి ఒక్కరూ హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు ఎస్ఐ పరమహంస, సమిశ్రగూడెం ఎస్ఐ వీరబాబు, నిడదవోలు ఏఎస్ఐ గంగాధర్, ఏకేఆర్జీ ప్రిన్సిపల్ పద్మజ, ఏకేఆర్జీ విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజలు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. Every passenger on the road, I beg you from the depth of my heart, please follow the traffic rules. नाटक देखो, नाटक देखो, नाटक देखो, एकेआरजी से प्रस्तुत नाटक देखो. आज हम एकेआरजी के स्टूडेंट्स आपको नुक्कड़ नाटक दिखाएंगे. We the AKRG students are here to show you some road safety rules. I want to drink more. Kevin, how will you go home? Excuse me, who are you? I'm asking, how will you go home in this condition? Of course, Stand properly. How can you drive in this condition? I will drive the bike. This is why drinking and driving is not safe. You're not thinking about your own life. At least think about others' life. Think of someone who is waiting for you at home. ముఖ్యంగా ఈరోజు రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా మనం అందరం చెప్పుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా, అంటే కొంతమంది అనుకోవచ్చు ఏంటంటే మాకు టీనేజ్ కదా, బిలో 17 years అలా 6 years 7 years ఉన్నాం, మాకు రోడ్డు భద్రత గురించి ఏంటంటే కాదు. మీరు వెళ్ళి మీ తల్లిదండ్రులు చెప్పాలి. మీరు వెళ్ళి మీ తల్లిదండ్రులకి ఏంటంటే హెల్మెట్ జరిగితే ఏమిటి, ధరించకుండా ఉన్నప్పుడు జరిగే అనర్థాలు ఏంటి అన్నది మీరు చెప్పాలి. మీరంతా ఎడ్యుకేట్స్ కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు, మీ తల్లిదండ్రులకు చెప్పుకోవాలి. అలాగే హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే చాలా అనర్థాలకు గురవుతాం. మనకు మెయిన్ బ్రెయిన్ హెడ్లో ఉంది కాబట్టి యాక్సిడెంట్ జరిగితే కనుక తల నేలకు తగులుకుంటుంది, ఇమీడియట్గా డెత్ జరుగుతుంది. అదే హెల్మెట్ ఉంటే కనుక ఆ ఇన్సిడెంట్ జరగదు. అలాగే యూత్ ఏం చేస్తారంటే ఓవర్టేక్ చేస్తారు. ఎక్కువగా మిస్టేక్ ఓవర్టేక్ చేయటం వల్లే మాకు యాక్సిడెంట్లు ఎగుతాయి. ఆ ఓవర్టేక్ చేయకుండా
మన జీవితం అన్నింటికంటే నిన్న అంచేత మన జీవితాన్ని కాపాడుకోవాలి, తొందరపడకూడదు. అలాగే 18 ఇయర్స్ నిండిన తర్వాత లైసెన్స్ తీసుకుని మాత్రమే మనం రోడ్డు ఎక్కాలి. అప్పటి వరకు కూడా మనం బండి నడిపే ఇది ఉండదు. అలాగే ఎప్పుడు కూడా తల్లిదండ్రుల్ని గౌరవించండి. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులను గౌరవించండి. తల్లిదండ్రులే మీకు సమస్తం, తల్లిదండ్రులే మీకు దైవం. మీరు ఒక్కసారి నేను చెప్పినట్టు పాటించండి. మీ తల్లి తండ్రికి మీ ఇంటికి స్కూల్కి వచ్చే ముందు వాళ్ళ పాదాలకి నమస్కారం పెట్టుకుని రండి. ఆ రోజంతా మీకు మంచిగా జరుగుతుంది. తల్లిదండ్రుల చెప్పు చేతిలో ఉన్న ప్రతి వ్యక్తి పైకి వస్తారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మాతృ అంటే తల్లి. తల్లి మనకు జన్మనిచ్చింది. నవమాసముల కోసం మనకు జన్మనిచ్చిన తల్లికి మనం రుణపడి ఉన్నాం. అలాగే తండ్రి మనల్ని సంరక్షిస్తున్నాడు. అలాగే ఆచార్య దేవోభవ. మనం ఈనాడు ఇలా జ్ఞానంతో ఉన్నామంటే మన యొక్క ఆచార్యులు అంటే ఉపాధ్యాయుల వల్లే మనం ఈ రోజున. అందరికీ నా నమస్కారాలు. నేను వీరబాబు సెమిస్టర్ ఎస్ఐగా పనిచేస్తాను. ఇక్కడ హాజరైనటువంటి పిల్లలందరికీ నా శుభాశిస్సులు. ముఖ్యంగా రోడ్డు భద్రత మాసోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం రోడ్లపై ప్రతిరోజు జరిగే యాక్సిడెంట్స్ నిర్మూలించడమే బాధ్యతగా తీసుకోవడం. చాలా చోట్ల ప్రతిరోజు ఎన్నో వందల మంది యాక్సిడెంట్ గురవుతున్నారు. దేశవ్యాప్తంగా చూసుకున్నా, రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నా. అయితే మీరు దీన్ని బాధ్యతగా తీసుకుని పిల్లలందరూ కూడా వాళ్ళ కుటుంబాల్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి, అవేర్నెస్ పెంచాలి. ఇప్పుడు మేడం గారు చెప్పినట్టుగా ఎడ్యుకేషన్ అనేది మనకి సెన్స్ డెవలప్ చేయడం అనేది ముఖ్యంగా తీసుకోవాలి. అందువల్ల రోడ్ సేఫ్టీ విధులు విధానాలు ఏంటంటే అన్ని ప్లకార్డ్స్ ద్వారా కూడా చక్కగా నమోదు చేశారు. హెల్మెట్ ధరించడం, డ్రైవింగ్ రూల్స్ పాటించడం, ఇదన్నీ మన అందరి బాధ్యత. ఏ ఒక్కరితో కాదు. పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, లేకపోతే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అనేది కాకుండా ప్రజలందరికీ సంక్షేమం కోరి ఒక ప్రమాదం ఉన్నప్పుడు ఆ కుటుంబం చాలా చిన్న భిన్నమైనది. తర్వాత అది తీరం రోడ్డు వాళ్ళకి ఆ ప్రమాదం జరగడానికి మన నిర్లక్ష్యం ఎక్కువ కారణం అవుతుంది. అందువల్ల ఈ యొక్క కార్యక్రమాల ద్వారా ప్రజలందరికీ చైతన్యం చేయాలని సంకల్పించి మన రాష్ట్ర డీజీపీ సిహెచ్ ద్వారకాతిమూల సార్, మన జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ సార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.